హలో గాయ్స్, వెల్కమ్ టు మిసెస్ పుష్ప కట్ల ఛానల్. ఇవాళ ఈ టాపిక్లో మనం విప్పింగ్ క్రీమ్ గురించి తెలుసుకోబోతున్నాం. చాలా విషయాలు మనం అనేది మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ థింగ్, విప్పింగ్ క్రీమ్ ఎలాంటిది పర్చేస్ చేయాలి అని అంటే నాన్ డైరీవి ప్రోడక్ట్స్ ఉంటాయి. నాన్ డైరీ ప్రోడక్ట్స్ని మీరు ప్రిఫర్ చేయండి, ఓకేనా? అండ్ అది ఎలా మీకు తెలుసుకోవచ్చు అని అంటే ప్యాకెట్ మీద ఇఫ్ ఇన్ కేస్ డైరీది అయ్యనుంటే డైరీ అని మెన్షన్ చేసి ఉంటారు. లేదు నాన్ డైరీ అయితే ఈ విధంగా ఫ్యాట్ ఫ్రీ అంటే ఫ్యాట్ లేనిదే మనము నాన్ డైరీ అని అంటాము. సో అలాంటిది తీసుకోండి, ఓకేనా? దానిపైన వచ్చేసి విప్ టాపింగ్ అని ఉంటుంది. ఆ విప్ టాపింగ్ ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. నేను రిషి స్టార్ విప్ బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నాను. కరెంట్ ఈ లొకేషన్లో నాకు ఇది అవైలబిలిటీతో ఉందన్నమాట. అండ్ దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయన్నమాట. ఈ కేటగిరీస్ అన్నీ మీరు తెలుసుకున్నట్లయితే దీనితో ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ ఇది తెలుసుకొని తర్వాత మనము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం, ఓకేనా? స్టేజెస్ వైజ్ నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానన్నమాట. సో ఫస్ట్ థింగ్, అరైజ్ ఫ్రోజన్ స్టోర్ అండ్ ఫ్రీజర్ అట్ 18 సెంటిగ్రేడ్ -18 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ బిలో అని ఉన్నారు. ఇది వచ్చేసి అంటే మీనింగ్ ఇది వచ్చేసి ఫ్రోజన్ ప్యాక్ అంటే ఒక గడ్డగా ఐస్ గడ్డ ఎట్లా కట్టుంటుందో ఆ విధంగా. ఇప్పుడు ఒక ఐస్ క్యూబ్ తీసుకొని మీరు బయట టెంపరేచర్లో తీసుకొని వచ్చినట్లు ఏమవుతుంది, ఫ్యూ సెకండ్స్లో అది మెల్ట్ అయితే అయిపోతుంది. అట్లాంటి ఒక ప్రోడక్ట్ అనమాట, అది ఇక్కడ చెప్పారు. సో థా అండర్ రెఫ్రిజరేషన్ అట్ 2 degrees Celsius to 7 degrees Celsius ఫర్ 24 to 36 hours బిఫోర్ యూస్. ఏమన్నారంటే ఇప్పుడు ఈ గడ్డగా ఉన్నదాన్ని మీరు లిక్విడ్ ఫామ్లోకి తీసుకురండి. అలా లిక్విడ్ ఫామ్లోకి ఎలా తీసుకురావాలి అంటే మీరు నార్మల్గా పైన ఫ్రీజర్లో పెట్టుంటాం కదా, దీన్నైతే కొన్నప్పుడు ఫ్రీజర్లోనే పెట్టుకోండి. ఇలా ప్యాకెట్ కండిషన్ ఉన్నా లేదా లాంగ్ స్టోరేజ్ చేయాలనుకున్నా మీరు ఫ్రీజర్లోనే పెట్టుంటారు కదా, దాన్ని తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో 24 hours బిఫోర్, అంటే రేపు మీకు ఒక కేక్ చేయాలనుకుంటున్నారు, ఆర్డర్ ఉంది అనుకుంటే 1 day బిఫోర్ తీసి మీరు కింద అంటే ఫ్రీజర్లో కాకుండా కింద ఫ్రిడ్జ్లో పెట్టుకోమని చెప్తున్నారు. సో దట్ దానివల్ల ఏమవుతుందంటే అది కరుగుతుందనమాట. ఈ ఫ్రోజన్ కండిషన్ గడ్డగా ఉండేది కరుగుతుంది అని చెప్తున్నారు. అండ్ షేక్ వెల్ బిఫోర్ ఓపెనింగ్, పోర్ ఇన్ టు ఎ చిల్ బౌల్ అని ఇచ్చినారు. షుడ్ నాట్ ఎక్సీడ్ 18% ఆఫ్ బౌల్ కెపాసిటీ ఫర్ విప్పింగ్ అని అంటే ఇలాంటి ఒక బౌల్, పెద్ద బౌల్ తీసుకోండి. ఇందులో 18 to 20% మాత్రమే మీరు క్రీమ్ పోసుకోవాలి. మిగతాదంతా కూడా ఫ్రీగా ఉండాలి. ఎందుకు ఇలా చెప్పారంటే మనం క్రీమ్ ఈ లెవెల్ 20% లెవెల్లో క్రీమ్ పోస్తే అది మనం విప్ చేసే కొద్దీ డబల్ అయ్యి మనకి విప్పింగ్ క్రీమ్ అనేది ఏమంటారు, మనం విప్ చేసేటప్పుడు స్ప్లిట్ కూడా అవుతుంది. ఆ స్ప్లిట్ అంతా ఈ బౌల్లోకే పడుతుంది. కాబట్టి అంత పెద్ద బౌల్ తీసుకోవాలి. మీరు చిన్నది తీసుకొని ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే విప్పింగ్ చేసేటప్పుడు అవుటర్ సైడ్ ఆ స్పిల్లేజెస్ అవన్నీ కూడా బౌల్లో కాకుండా బయట అంతా కూడా పడిపోతుంది. సో అందుకని అట్లా చేయమని చెప్పి ఇచ్చున్నారనమాట. అండ్ దెన్ ఇంకోటి కూడా చిల్డ్ బౌల్ అని మెన్షన్ చేస్తున్నారు, చూసారా? అంటే గుర్తుపెట్టుకోవాలి, క్రీమ్తో కాంటాక్ట్ ఉండేది ఒకటి బౌల్, ఇంకొకటి వచ్చేసి ఆ విప్పింగ్ బ్లేడ్స్ ఉన్నాయి కదా, దేంతో అయితే చేస్తున్నారు విప్పింగ్ క్రీమ్, ఆ బ్లేడ్స్ అండ్ బౌల్. సో క్రీమ్కి కాంటాక్ట్లో ఉన్న ఈ 2 వచ్చేసి కూడా చిల్ కండిషన్లో ఉండాలి. మీరు రూమ్ టెంపరేచర్లో పెట్టినా, ఒకవేళ మీరున్న రూమ్ హాట్గా ఉన్నా, కిచెన్లో పెట్టినా, సో ఆ టెంపరేచర్ వేరే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇది మెన్షన్ చేశారు, అందుకోసమే కంపల్సరీగా చిల్డ్ బౌల్ ఉండాలి అండ్ చిల్డ్ బ్లేడ్స్ కూడా ఉండాలన్నమాట. ఇఫ్ డిజైర్డ్ యాడ్ కలర్, ఫ్లేవర్ ఆర్ స్వీటనింగ్ ఏజెంట్ డ్యూరింగ్ విప్పింగ్. మనం విప్పింగ్ స్టార్ట్ చేయకముందు ఆర్ స్టార్ట్ చేసిన తర్వాత సగం స్టేజ్లో ఉన్నప్పుడైనా మీరు కలర్స్ యాడ్ చేసుకోవచ్చు.
అనేది మెన్షన్ చేస్తున్నారు. అండ్ విప్ అట్ మీడియం టు హై స్పీడ్ టిల్ షార్ట్ పీక్స్ ఫామ్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పారు. మనం అది నెక్స్ట్ ప్రాసెస్లో కంటిన్యూస్గా చూద్దాము. విప్డ్ ప్రోడక్ట్ మస్ట్ బీ రెఫ్రిజిరేటెడ్ అండ్ క్యాన్ బీ ఫ్రోజన్ ఆల్సో. గుర్తుపెట్టుకోండి, మనం విప్డ్ ప్రోడక్ట్ అంటే ఇది విప్ టాపింగ్ కదా, దీన్ని విప్ చేసిన తర్వాత అంటే బీటర్తో బాగా బీట్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని విప్డ్ క్రీమ్ అంటారు. ఆ విప్డ్ ప్రోడక్ట్ని రెఫ్రిజిరేషన్లోనే ఉంచాలి, బయట ఉంచితే చెడిపోతుంది అనమాట. సో మీరు వచ్చేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా డీప్ ఫ్రిడ్జ్లో అయినా అంటే ఫ్రోజన్ కండిషన్లో కూడా పెట్టుకొని యూజ్ చేయొచ్చు. ఎంతవరకు యూజ్ చేయొచ్చు అనేది విప్డ్ ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదైతే మీరు ఎప్పుడు కూడా ఫ్రీజర్ కండిషన్లోనే ఉంచాలి. అంటే ఐస్ క్యూబ్స్ ఎక్కడ మీరు స్టోర్ చేస్తారో మీ ఫ్రిడ్జ్లో ఆ ప్లేస్లో మాత్రమే ఇవి ఉంచాలి. నార్మల్ కింద వెజిటేబుల్స్ ఉన్న దగ్గర 1 or 2 days మాత్రమే మీకు ఉంచుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కువ లాంగ్ స్టోరేజ్ ఉంటే ఇది కర్డలింగ్ అంటే పెరుగు ఎలాగ మీకు ఉంటుందో ఆ సిచ్యువేషన్కి వచ్చేస్తుంది, ఆ కండిషన్కి వెళ్ళిపోతుంది అనమాట. 2 days కన్నా ఇంకా ఎక్కువ రోజులు మీరు కింద తక్కువ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి అలాంటి కండిషన్లో ఉంచితే మీ విప్పింగ్ క్రీమ్ అనేది త్వరగా పాడవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదన్నమాట వీటి గురించి ప్రాసెస్ అంతా చూసేసాము. సో దీన్ని బట్టి మీకు చాలామందికి చాలా వరకు అర్థమైపోతుంది మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అనేది. ఇప్పుడు చూసినట్లయితే నేను ముందు రోజే తీసి బయట పెట్టాల్సింది, కానీ మర్చిపోయాను మీకు వీడియోలో చెప్పడం కోసం. ఇప్పుడే ఫ్రెష్గా తీసా, అందుకే ఇలాగ ఉబ్బినట్టు ఉంది. సో ఇది మొత్తం గడ్డగా ఉంది. ఇప్పుడు ఇలా నేను ఓపెన్ చేయట్లేదు. నేనేం చేయబోతున్నాను, సమ్ టైమ్స్ మనకి సడన్గా కేక్ ఆర్డర్ వచ్చేస్తుంది, అప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు కూడా అదే చేయబోతున్నమాట. ఏం చేస్తానంటే మీరు దీన్ని ఇలాగే ఒక 1/2 hour to 1 hour బయట పెట్టినా సరే ఇది వచ్చేసి కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత మనం బౌల్లో వేసుకొని ఇంకొక 10 to 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఎందుకంటే విప్ చేసేటప్పుడు అది చాలా కూలింగ్గా ఉండాలి క్రీమ్. మనం బయట పెట్టాం కాబట్టి కూలింగ్ తగ్గిపోద్ది, దాంతోపాటు ఆ ఫ్రోజన్గా ఉండేది కూడా కరిగిపోతుంది. సో మనకి కూలింగ్ కావాలి కాబట్టి మనము ఈ బౌల్స్ అండ్ బ్లేడ్స్ విత్ క్రీమ్ ఎంత మనకి క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పోసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాము ఒక 15 minutes. ఇది చేయబోయేది. నార్మల్గా ఈ విప్పింగ్ క్రీమ్ చేసేటప్పుడు వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ మనకి పెద్ద ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవ్వవు. ఓన్లీ సమ్మర్స్లో మాత్రమే మనకి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో ఆ సమ్మర్స్లో కూడా ఎయిర్ కండిషన్ రూమ్ అంటే ఏసీ రూమ్లో వర్క్ చేస్తున్నట్లయితే అది కూడా మనకి ఇష్యూ రాదు అనమాట. నార్మల్ రూమ్ టెంపరేచర్ లేదా కిచెన్లో చేసినప్పుడే చాలా ఇష్యూస్ వస్తాయి. సో ఇవన్నీ మనం చూసుకోవాలి. మనం ఏం చేయాలి అంటే జనరల్గా ఒకటి మనం చల్లగా ఉన్న రూమ్లో ప్రిపేర్ చేయాలి. విత్ ఈ బౌల్ బ్లేడ్స్ అన్నీ కూడా చల్లగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మీకు ఈ విప్పింగ్ క్రీమ్ బీట్ చేయడంలో ఎప్పుడు కూడా ప్రాబ్లమ్సే రావు. ఇనిషియల్లో నేను చాలా సఫర్ అయ్యాను. సో సింపుల్గా ఈజీగా అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో నేను చూశాను, కింద ఐస్ క్యూబ్స్ ఒక బౌల్లో పెట్టుకొని పైన పెట్టి అవన్నీ చూస్తేనే విసుకొచ్చేది. ఒక క్రీమ్ బీట్ చేయడానికి మనము ఐస్లో ఎప్పుడు తెచ్చి పెట్టుకొని పైన పెట్టి చేసేది ఇవన్నీ అని అనుకున్నాను. బట్ పర్ఫెక్ట్ నాకు ఒక 2 years వచ్చేంతవరకు నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే రాలేదన్నమాట. ఎందువల్ల మనకి ఇలా జరుగుతుంది, మనకి ఎందుకు విప్పింగ్ క్రీమ్ అనేది ఒక్కొక్కసారి ఒకలా వస్తుంది అనేది అనిపించింది. సో నేను ఫేస్ చేసిన అలాంటి ఇష్యూస్ ఏమీ కూడా మీకు రాకూడదు, మీరందరికీ ఈజీగా అర్థం అవ్వడం కోసం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను చెప్పే ప్రతి క్లాస్లోనూ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా మీరు డైరీలో మర్చిపోకుండా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులో చూస్తున్నట్లయితే మధ్యలో తిక్కుగా ఉంది, చుట్టుపక్కల లేదా కింద చూస్తే లిక్విడ్ ఉంటుంది. సరేనా, కనిపిస్తుందా? సో నేనేం చేస్తాను, ఇలాగా హోల్డ్ చేసి ఓన్లీ లిక్విడ్ పార్ట్ పడేలాగా చూస్తాను. ఆ లిక్విడ్ పార్ట్ మాత్రం మనకి ప్రస్తుతానికి కావాలి కాబట్టి మిగతాదంతా లోపలికి దోసేస్తాను. లేదు అనుకుంటే ఇప్పుడు కొంచెం మెల్ట్ అయింది, పర్వాలేదు, కొద్దిగా మెల్ట్ అయింది. ఇలాగా సమ్ క్రిస్టల్స్ ఉన్నాయి, ఇట్స్ ఓకే. ఇది
ఇలాగ కొంచెంసేపు మీరు మిక్స్ చేస్తుంటే అది కూడా లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఈ క్రిస్టల్స్లో ఉండేది కూడా కొద్దిగా తీసుకుందాం. నాకు ఇప్పుడు నేను 1 kg కేక్ చేస్తున్నానంటే 1 కప్ క్రీమ్ అనేది నీడ్ అనమాట. ఈ ప్యాకెట్ వచ్చేసి దీని మీద 250 అని ఉంది, బట్ నాకు ఇక్కడ 180కే ఇచ్చారు. ఓకేనా, 180 రూపీస్కి ఇచ్చారు హోల్సేల్ షాప్లో. దీని వ్యాలిడిటీ చూసుకుంటే 1 year ఉంటుంది. సో నేను మ్యాక్సిమం ఏం చేస్తానంటే 3 to 4 ప్యాక్స్ తెచ్చేసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటాను. అండ్ ప్యాకెట్ ఓపెన్ చేసి పోసిన తర్వాత రిమైనింగ్ ప్యాక్ని ఒకటి నేను సీల్ చేసేస్తాను. 2 ఏం చేస్తానంటే నార్మల్గా కొంచెం ఇలాంటి బాక్సెస్ ఏదున్నా పర్లేదు, కొంచెం ఎయిర్ టైట్గా ఉండాలి, అంటే మూత కొంచెం గట్టిగా ఉండే బాక్సెస్ తీసుకోండి. అందులో పోసుకొని మీరు ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే మెథడ్ మళ్ళీ మనకి ఎప్పుడైతే క్రీమ్ కావాలనో అప్పుడు 1 day బిఫోర్ ముందు తీసి పెట్టుకోండి. ఓకేనా, నేను ఇప్పుడు చూపించింది అదంతా వచ్చి ఒక అర్జెంట్గా మనకి ఇప్పుడు కేక్ ఆర్డర్ ఉంది, మనము క్రీమ్ అయితే మెల్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వండి, లేకపోతే అవసరం అయితే లేదు. సరే, విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకునే ముందు మనకి ఇలాగే ఉండాలి. ఇప్పుడు ఇది కూలింగ్ తక్కువ ఉంది కాబట్టి నేనేం చేస్తాను, విత్ ఈ బ్లేడ్స్ని కూడా ఇలా లోపల పెట్టి ఒక సైడ్కి దీన్నే ఫ్రిడ్జ్లో ఒక 10 to 15 minutes ఉంచితే సరిపోద్ది. బాగా కూల్ అయిపోతుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం విప్పింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఓకే. ఇప్పుడు క్రీమ్ అయితే బాగా చిల్ అయిపోయింది. బ్లేడ్స్ కూడా చూడండి ఎంత చల్లగా ఉన్నాయో. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం యూజ్ చేసే టూల్స్, ఇంగ్రీడియంట్స్, ఏ బ్రాండ్స్ తీసుకోవాలి అని. ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడకుండా ప్లీజ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, మన క్లాసెస్ లిస్ట్లో చూసేసి తెలుసుకోండి ఏ బ్రాండ్ యూజ్ చేయాలి, ఎలాంటి స్టాండ్ మిక్సెస్ తీసుకోవాలి అనేది. సరే, ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నాకు ఇక్కడ 3 stages ఉన్నాయి. సో ఫస్ట్ level 1లో నేను పెట్టి చేస్తానన్నమాట. సెకండ్ తర్వాత మిడ్లో సెకండ్ లెవెల్లో పెడతాను. అలాగా లెవెల్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను. మనకి ఇప్పుడు లిక్విడ్ స్టేజ్లో ఉండాలి. ఇది ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మనం గడ్డలు ఉండకూడదు, పెరుగులాగా ఉండకూడదు. విప్పింగ్ క్రీమ్ అనేది ఇలాగా థిక్ క్రీమ్ లాగా, అంటే ఒక థిక్ పాలు ఎలా ఉంటాయో ఆ విధంగా ఇలా ఉండాలన్నమాట లిక్విడ్ స్టేజ్లో. ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో చూపిస్తాను నేను. నెక్స్ట్ ఏంటి స్టేజ్ అనేది చెప్తాను. ఇంకా బీటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఒక 3 to 4 minutes వరకు బీట్ అవుతే చేసుకుందాము. సిన్స్ ఇది ఇప్పుడు ఇక్కడ వరకే ఉంది కదా క్వాంటిటీ, గుర్తుపెట్టుకోండి, డబల్ క్వాంటిటీ అవుతుంది. అది మనకి సెకండ్ స్టేజ్. అప్పటి వరకు మనం బీట్ చేసుకుందాం బాగా. ఓకేనా, మన ఛానల్లో వీడియోస్ ఇప్పుడు మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అండ్ క్లాసెస్ ఎపిసోడ్ వైజ్ పోస్ట్ చేస్తున్నాం కదా, అన్నీ కూడా చూడండి. ఇప్పుడు చూసారా మీరు, మనం ఎంత క్రీమ్ అయితే వేసామో అది డబల్ క్వాంటిటీ అనేది అయిందనమాట. ఇది సెకండ్ స్టేజ్. దీని తర్వాత చేయబోయేది, ఇప్పుడు మనకి సెకండ్ స్టేజ్ అచీవ్ అయిపోయాం, అంటే డబుల్ ఆఫ్ ద విప్పింగ్ క్రీమ్ క్వాంటిటీ అనేది అచీవ్ అయిపోయాం కదా. దీని తర్వాత విప్పింగ్ చేసుకుంటే మనకి సెకండ్ స్టేజ్లో ఏం దొరుకుతుందంటే సాఫ్ట్ పీక్స్ అనేది దొరుకుతుంది అనమాట. అప్పటి వరకు మనము విప్పింగ్ చేయాలి. నేను చూపిస్తాను సాఫ్ట్ పీక్స్ అంటే ఏంటనేది. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏదైనా కొత్త విషయం తెలుసుకోవడం నచ్చింటే కనుక నా వీడియోకి లైక్ అయితే చేయండి. ఇప్పుడు చూసినట్లయితే మనము ఇలా చేసినప్పుడు సమ్ లేయర్స్ కనపడుతున్నాయి కదా మీకు, అండ్ ఇలా అంటున్నప్పుడు మనకి పీక్స్ వస్తున్నాయి. బట్ ఇవి ఇలా అంటే వంగిపోతాయి కూడా, ఊగుతున్నాయి చూసారా, అంటే స్టేబుల్ ఉండదు. దీన్ని మనము సాఫ్ట్ పీక్స్ స్టేజ్ అంటారు. దీన్ని మనము ఎక్కడన్నా అంటే స్మూదీ లాంటివి ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ స్మూదీ, వాటి మీద టాపింగ్స్గా యూస్ చేస్తాము. ఇలాగే యూస్ చేసేయచ్చు. జస్ట్ క్రీమ్ని మాత్రం తింటారు కదా, మౌజ్, వెనిలా మౌజ్ అట్లాగా. ఈ స్టేజ్లో ఆపేసి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఇప్పుడు సాఫ్ట్ పీక్స్ అయితే అచీవ్ అయిపోయాం. నెక్స్ట్ థర్డ్ స్టేజ్. దీని తర్వాత మనకి
స్టిఫ్ పీక్స్ అంటారు. స్టిఫ్ పీక్స్ వస్తేనే విప్పింగ్ క్రీమ్ పర్ఫెక్ట్ స్టేజ్లో ఉన్నట్టు. సో నెక్స్ట్ ఇదే స్పీడ్తో, హై స్పీడ్తో మనము ఇంకొక 3 minutes విప్ చేసుకున్నట్లయితే స్టిఫ్ పీక్స్ వస్తామన్నమాట. చాలామంది ఇక్కడికే ఆ లేయర్స్ కనిపిస్తున్నాయి కదా అనేసి స్టాప్ చేసేస్తారు. సో వాళ్ళకి ఎంతసేపు ఈ విప్పింగ్ క్రీమ్తో వర్క్ చేస్తున్నా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. కేక్స్ అనేది స్టేబుల్గా ఉండవు, పడిపోవటాలు, మెల్టింగ్ స్టేజ్లోనే ఉండటాలు, ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఫేస్ చేస్తారనమాట. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ కేక్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి లేదా హోమ్ బేకరీ బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఇందులో మీరు చూసుకున్నట్లయితే మనం రావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇదే స్టిఫ్ పీక్స్కి వచ్చేసాము అని ఎలా కనిపెట్టాలి అంటే, ఒకటి మనకి ఇలాగా థిక్గా వేవీ ఫామ్ అవుతుంది, అండ్ 2 చుట్టుపక్కల మనం విప్ చేసేటప్పుడు క్రీమ్గా కాకుండా కొద్దిగా బయటకు వచ్చినట్టు, అంటే అంటుకోకుండా ఇలా చూసారా, ఈ ఏరియాలో చూసినట్లయితే దీనికి అంటుకోకుండా క్రీమ్ బౌల్కి అంటుకోకుండా దగ్గర పడుతున్నట్లు అనిపిస్తుంది అనమాట. ఇది సెకండ్. అండ్ థర్డ్ వన్, ఇలా ఫ్లిప్ చేస్తే కింద పడదు. చూసారా, కింద పడలేదు. దిస్ ఈస్ ద థర్డ్ స్టేజ్. మీకు ఇలా తీసుకున్నట్లయితే ఇలా కింద పడదు. అండ్ స్టిఫ్ పీక్స్ ఇలా అన్నా కూడా ఈ పీక్స్ ఏదైతే ఉందో అది కింద పడదు, షేకీ అవ్వదు. దిస్ ఈస్ ద 3 stages. ఓకేనా? సో ఈ 3 stages పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చేస్తే మీకు ఈ విప్పింగ్ క్రీమ్తో ఎలాంటి ప్రాబ్లము ఉండదన్నమాట. అందరికీ అర్థమైంది అనుకుంటాను. వన్స్ మీకు స్టిఫ్ పీక్స్ అనేది అచీవ్ అయితే చాలా టైం పడుతుంది మెల్ట్ అవ్వడానికి. ఇది అచీవ్ కాకపోతే త్వరగా మీ క్రీమ్ అనేది, విప్పింగ్ క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది. సో అసెంబుల్ చేసే ముందు ఒక 5 to 10 minutes మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత అసెంబ్లీ అనేది చేసుకోవచ్చు. ఎక్కువ ఓవర్ విప్ చేసేసారు అనుకుంటే అలాంటప్పుడు ఒక 2 tablespoon నార్మల్ లిక్విడ్లో ఉన్న విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా, అంటే విప్పు చేయకముందు మనం లిక్విడ్ ఫామ్లో చూపించాను కదా, ఆ ఫామ్లో ఉన్న నార్మల్గా ఒక 2 tablespoon ఇందులో ఈ డైరెక్ట్గా అప్లై చేసి ఓవర్ విప్ అయిన విప్డ్ క్రీమ్ని మీరు నార్మల్గా ఈ కన్సిస్టెన్సీలోకి తీసుకొని రావచ్చు. అదే ఇఫ్ ఇన్ కేస్ మీకు స్టిఫ్ పీక్స్ రాలేదు, బట్ మీరు ముందే విప్పింగ్ అనేది స్టాప్ చేసేసారు, తర్వాత ఏం చేయాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒక 2 to 3 hours అలా ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే ఒక ఫుల్ క్లింగ్ ర్యాప్ అనేది కవర్ చేసేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, ఆ లూజ్గా ఉండేది కూడా ఈ విధంగా మీకు థిక్ అయితే అయిపోతుంది. అండ్ సమ్టైమ్స్ మనము మిగిలిన విప్పింగ్ క్రీమ్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెడుతుంటాం కదా, అలా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మళ్ళీ బయటికి తీసిన తర్వాత ఎలా ఉంటుందంటే చూపిస్తాను. ఇది నేను మార్నింగ్ చేసిన విప్పింగ్ క్రీమ్, కొంచెం మిగిలిన దాన్ని ఇలా బౌల్లో కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానన్నమాట. సో ఫ్రిడ్జ్ నుంచి మనకి బయటికి తీయంగానే క్రీమ్ అయితే ఇలా ఉంటుంది. అంటే కొంచెం మీకు కనిపిస్తుందా, ఈ ఫామ్లో ఉంటుంది, కొద్దిగా థిక్గా అనిపిస్తుంది. బట్ దీనివల్ల మనకి పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. వన్స్ మీరు స్పాచులాతో ఇలాగ కొంచెం గడ్డగా ఫోమ్ లాగా, అంటే ఫోమ్ తెలుసు కదా, స్నో ఫోమ్ ఎలా ఉంటుందో కొంచెం థిక్ ఫోమ్ లాగా చూడటానికి అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అంటే స్పాచులా తీసుకొని ఇలాగా బాగా మిక్స్ చేయండి. ఓకేనా? సర్కులర్ షేప్కి అలా మిక్స్ చేశారు అంటే మీకు స్మూత్ టెక్స్చర్ వచ్చేస్తుంది. చూసారా, ఈ విధంగా మనం ఇప్పుడే ఫ్రెష్గా ఎలా అయితే విప్ చేసామో అలానే కనిపిస్తుందా? చూసారు కదా, కింద పడట్లేదు. సో ఈ విధంగా విప్పింగ్ క్రీమ్ని మీరు
ఫామ్లోకి తెచ్చుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్ బాగుందా చెడిపోయిందా అనేది వచ్చేసి టేస్ట్ బట్టి ఈజీగా ఫైండ్ అవుట్ అయితే చేసేయచ్చు అనమాట. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్స్లో చెప్పండి, క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్.